విశాఖ పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 9 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖ పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 9 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖ పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 9 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడున్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది, కానీ దీనికి సంబంధించిన యాజమాన్యం మాత్రం ధృవీకరించడం లేదు. అలాగే సంస్థలోకి ఎవరిని వెళ్లడానికి కూడా అనుమతించడం లేదు. సమాచారం ప్రకారం గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా గుర్తించారు. అప్పటి నుంచి కూడా యాజమాన్యం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి తాలూకా బంధువులు ఆందోళనకు దిగటంతో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతానికైతే 8 మంది కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. నిన్న రాత్రి ఈ ఘటన జరగడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. గతంలో కూడా ఫార్మాసిటీలో అనేక ప్రమాదాలు జరిగాయి. విజయవాడ వరదల సమయంలోనే ఇక్కడ ఒక ఫార్మాసిటీలో జరిగిన భారీ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనకాపల్లి వచ్చి ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ జరిగారు. ఫార్మాసిటీలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ఆయన చర్చించారు. అలాగే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, దాన్ని అమలు చేయాలని కూడా సూచించారు. అయితే ప్రస్తుతం మరో ప్రమాదం ఫార్మాసిటీలో జరగడంతో కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫార్మా పరిశ్రమలో కార్మికుల భద్రత పైన అనేక సందేహాలు అయితే కార్మిక నాయకులు వెలిపుచ్చుతున్నారు. లక్ష్మి, ఓకే, ఇదే అంశానికి సంబంధించి ఎవరైనా అధికారులు రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి ప్రస్తుతం మీడియాలో సమాచారం రావడంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. స్థానిక అధికారులను ఏం జరిగిందో కనుక్కోమని ఈ ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీకి అయితే పంపించడం జరిగింది. అధికారికంగా వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ కూడా ఫార్మాసిటీ వద్ద ఉన్న పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే 8 మంది అస్వస్థతకు లోనయ్యారని, ఇద్దరు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగిలిన 6గురికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని పంపించి వేశారని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటనేది తెలియదు. బాయిలర్ వద్ద గ్యాస్ లీక్ అయ్యి విషవాయువులు వెలువడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీనిపైన పూర్తి స్థాయిలో కలెక్టర్ ఒక నివేదికను కూడా స్థానిక రెవెన్యూ అధికారులు కోరటం జరిగింది. ఈ సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి, రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.